చోటు చేసుకుంది. ఓ బస్సు మంటలు తగలబడిపోయింది. కావేరీ ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు వెళ్తున్నారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తోంది. అయితే ఇది ఒక్కసారిగా ఉలవపాడు మండలం రాజుపాలెం నేషనల్ హైవే పైన మంటల్లో చిక్కుంది. ఇంజన్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులు దించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రమాదంలో ఎటువంటి గాయాలు అండ్ మరణాలు లేకుండా అందరూ సేఫ్గా బయటికి దిగారు. 36 మంది ప్రయాణికులు సేఫ్గా ఉన్నారు. కానీ అక్కడికి ఆ బస్సు మొత్తం మంటలకి చిక్కుకొని పూర్తిగా దగ్ధమైన తర్వాత ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. సో అప్పటికే బస్ అంతా పూర్తిగా కాలిపోయింది ఫైర్ ఇంజన్లు చేరుకున్న లోపే. సో విజువల్స్ మనం చూడొచ్చు. అది హైవే పైన, ఉలవపాడు హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది. కావేరీ ట్రావెల్స్ బస్. సో వరుస ప్రమాదాలు. బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కి ప్రయాణించాలి అంటేనే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. సో ఇంజన్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయట. ఉలవపాడు మండలం రాజుపాలెం నేషనల్ హైవే పైన ఈ బస్సు విజువల్స్ మీరు చూస్తున్నారు. బస్సు పూర్తిగా కాలిపోయింది, ఏమాత్రం లేదు. బస్సు అంతా పూర్తిగా దగ్ధమైపోయింది. అందులోటువంటి ఆ లగేజ్, ప్రయాణికుల లగేజ్ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. అయితే ఒక్కసారిగా ఆ ఇంజన్లో నుంచి మంటలు రావడం గమనించినటువంటి ఆ బస్సు డ్రైవర్ వెంటనే ఆ బస్సుని ఆపి ఆ ప్రయాణికులందరినీ కూడా హుటాహుట్న కిందికి దింపే ప్రయత్నం చేశాడు. ఆ కిందికి దింపిన తర్వాత బస్ అంతా వాళ్ళ కళ్ళెదితే వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. సో ఆ ఫైర్ ఇంజన్లు చేరుకున్న లోపే బస్సు మొత్తం కూడా కాలి బూడిదైపోయింది. సో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుంది కావేరీ ట్రావెల్స్ బస్. సో కావేరీ ట్రావెల్స్ బస్ AP 39VE8368 ఈ నెంబర్ గల బస్ అది. సో ఈ బస్సు పూర్తిగా కాలిపోయింది, దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తోంది. ఉలవపాడు రాజుపాలెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రస్తుతం ఆ నేషనల్ హైవే పైన ఇంకా బస్సు సంబంధించి ఆ చిత్రాలు లాగే ఉండిపోయాయి. 36 మంది ప్రయాణికులతో వెళ్తుంది బస్సు. ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ బస్ అంతా దగ్ధమైపోయింది. కావేరీ ట్రావెల్స్ బస్. సో నేషనల్ హైవే పైనే ఇది దగ్ధమవుతూ అర్ధరాత్రి సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. సో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ కూడా భయపడిపోయారు, భయాందోళనకు గురయ్యారు. సో వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఈ బస్సు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి, బెంబేలెత్తిస్తున్నాయి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. రన్నింగ్ లో వస్తా ఉంటే లాంగ్ రైట్ సైడ్ టైర్ లో నుంచి చిన్నగా పొగలు రావడం స్టార్ట్ అయిపోయింది. బండి అది కొత్తగా బండి కొత్తగా చూసిన తర్వాత ఆ తర్వాత చిన్నగా లైట్ బైక్ స్టార్ట్ అవ్వడం వల్ల లైట్ రావడం వల్ల లైట్ ఎక్కువ అవడం వల్ల బండి మొత్తం రైట్. నైట్ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఒకసారి అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. ఆ ప్రయాణికులందరినీ కూడా బయటికి దించిన తర్వాత వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. భయంకరమైనటువంటి సంఘటన ఇది. 36 మంది ప్రయాణికులు, ఆ డ్రైవర్ అప్రమత్తతో కొంత బయటపడగలిగారు. లేదంటే ఈ ప్రమాదం మరో లెవెల్గా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది? ఆ కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగల కారణం ఏంటి? డ్రైవర్ అప్రమత్తతోనే ఇక్కడ సంఘటనలో కొంత ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం మాత్రం వాటిల్లలేదు. అప్డేట్స్ ఏంటి కేసులో? జరిగిన సంఘటన విషయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తిగా బస్సు అయితే దహనం అయిపోయింది. కాకపోతే ఇక్కడ జరిగిన సంఘటనలో కొంత బాధాకర విషయమైనప్పటికీ అధికారులు, అదేవిధంగా అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు అయితే ఊపి పిలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి కాల సమయంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కావేరీ ట్రావెల్స్ బస్ సుమారు 36 మంది ప్రయాణికులతో వెళ్తుంది. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా హాల్ట్ కూడా, అంటే ఆ టీ బ్రేక్ కూడా ఆపినట్టుగా కూడా మనకు వచ్చిన సమాచారం. ఆ సమయంలోనే బస్సులో కొంత సాంకేతిక సమస్య వచ్చింది. అది కావలి లేకపోతే నెల్లూరు వెళ్ళిన తర్వాత సమస్యను పరిష్కరించుకొని అక్కడి నుంచి వేరే బస్సు చూద్దామా లేకపోతే అన్న కోణంలో కూడా వాళ్ళు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇందులోకి, అంటే కావలి నెల్లూరు వెళ్లే లోపలే ఈ బస్సులో ముందు భాగంలో మంటలు రావటం, ఆ మంటల్ని అంటే ఎదురుగా వెళ్తున్న వాహనదారులు చెప్పిన క్రమంలో కూడా డ్రైవర్ అప్రమత్తమై ఆ బస్సుని ఆపేశారు. ఆపేసి అందులో ఉన్న ప్రయాణికుల్ని అలర్ట్ చేసి, అంటే అందరూ అంటే ఎర్లీ అవర్స్ లో కావడం వల్ల నిద్రావస్థలో ఉన్న వాళ్ళందరూ లేపి, అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా, అంటే ప్రాణ నష్టం తప్పించే క్రమంలో వాళ్ళని అప్రమత్తం చేసి ఎమర్జెన్సీ డోరు, అదేవిధంగా మెయిన్ డోర్ ద్వారా కూడా ప్రయాణికులందరూ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మంటలు, అంటే ఆ ప్రయాణికులు దిగుతున్న సమయంలో మంటలు వ్యాపించి పూర్తిగా కూడా బస్సు అంతా పూర్తిగా దహనమైంది. ఈ సంఘటనకు తెలిసి హైవే పెట్రోలింగ్ వాళ్ళు తెలియజేయగా వాళ్ళు ఫైర్ స్టేషన్ కి ఫైర్ సిబ్బంది వచ్చి బస్సుని మంటలు అదుపు చేసే లోపే పూర్తిగా కూడా బస్సు దహనమైంది చెప్పుకోవచ్చు. అయితే జరిగిన సంఘటన, అంటే ఇది సాంకేతికమైన సమస్య వల్ల ఈ మంటలు చెలరేగాయా లేకపోతే ఏదైనా
నిషేధిత వస్తువులు ప్రయాణం అంటే ఆ వెహికల్లో తీసుకెళ్తుంటే అదేమైనా మిస్ఫైర్ అయిపోయి అది ప్రమాదం సంభవించిందా అనే కోణంలో అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఉలవపాడు కందుకూరు సంబంధించిన పోలీసులు ఆ విచారణ అయితే స్టార్ట్ చేశారు చెప్పుకోవచ్చు. కాకపోతే అంటే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ బస్సుకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఇది ముందే గుర్తించడం, అంటే అది మైనర్ అని చెప్పేసి వాళ్ళు భావించారు కానీ అది మేజర్ అయితేనే. శ్రీనివాస్, కంటిన్యూస్ గా నాన్ స్టాప్ ట్రావెలింగ్ మూలంగానే ఇంజన్ లో మంటలు వచ్చాయా? ఆ బస్సు కండిషన్ అంటే దానికి సంబంధించిన దాంట్లో వాడే లూబ్రికేట్స్ అంటే ఇంజిన్ ఆయిల్ కానీ లేకపోతే దానికి బ్రేక్ ఆయిల్ కానీ వీటిలన్నిటికి సంబంధించి అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. ముఖ్యంగా అంత లాంగ్ జర్నీ హైదరాబాద్ టు తిరుపతి అంటే ఆల్మోస్ట్ 650 కిలోమీటర్స్ అబౌవ్ జర్నీ చేసే బస్సులకి వాళ్ళు వన్ డే ముందుగానంటే హాల్ట్ అంటే ఉదయం పూట బస్సు ఆగంగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దానికి సంబంధించిన మెయింటెనెన్స్ సిబ్బంది వచ్చి బస్సుని పూర్తిగా అంటే టైర్లు నవేడేస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండలు అధికంగా ఉన్న క్రమంలో కూడా ఆ టైర్లు త్వరగా అరిగిపోవటం, హీట్ అవటం, అవి ఆ టైర్ ఏ కండిషన్ లో ఉంది, ఆ రోడ్డుకి అంటే ఇప్పుడున్న ఇప్పుడు ఉదయం పూట ఉష్ణోగ్రతలకి రాత్రి ఉష్ణోగ్రతలకి ఆ టైర్లు పనికొస్తాయా అన్న దగ్గర నుంచి కూడా ఇంజిన్ కండిషన్ అంత జర్నీ 650 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ జర్నీ బస్సు తట్టుకోగలదా, ఆ ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది, దాంట్లో ఆ ఇంజిన్ ఆయిల్ కానీ బ్రేక్ ఆయిల్ కానీ సంబంధించిన కూలర్ ఆయిల్ మొత్తం టోటల్ గా బస్సు అంతా తట్టు ఆ బస్సుకి అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏసీలు ఉండటము, వీటికి కన్జంప్షన్ ఆయిల్ ఎక్కువ ట్యాంకర్ ఫిల్ చేయటము, ఇవన్నీ కూడా వాళ్ళ కండిషన్స్ అంటే బస్సు బయలుదేరక ముందు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. కాకపోతే చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని తేలిగ్గా తీసుకున్న క్రమంలో ఇటువంటి ప్రమాదాలు సంభవించాయని చెప్పేసి గతంలో జరిగిన సంఘటనలు కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అటువంటి సంఘటన ఇక్కడ మరొకసారి పునరావృతమైందని చెప్పేసి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. లేక బస్సులో ఏదైనా ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా పెట్రోల్ కానీ ఏదైనా క్రాకర్స్ కానీ లేకపోతే ఏదైనా పెట్రోల్ సంబంధించిన వస్తువులు కానీ ఏదైనా ట్రావెల్ చేస్తుంటే అదేమన్నా ఫైర్ అవటం దానివల్ల జరిగింది. కాకపోతే ప్రాతిపదికంగా అయితే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇది కేవలం బస్సులో కొన్ని సాంకేతిక సమస్య వల్ల కూడా ఈ బస్సు మంటలు వ్యాప్తి చెందాయని చెప్పేసి కూడా వాళ్ళైతే ఫైర్ సిబ్బంది ద్వారా అయితే తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముందు పక్క లగేజ్ ఉండదు కాబట్టి ఆ మంటలు ముందు పక్క ఇంజిన్ కి డీజిల్ ట్యాంక్ కి మధ్యలో మంటలు వచ్చాయన్నట్టుగా అంటే ఎదురుగా అంటే ఇది హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ విజయవాడ హైవే, అది నేషనల్ హైవే 16. ప్రయాణికులు ఏం చెప్తారు శ్రీనివాస్? ప్రయాణికులు ఏం చెప్తారు? వాళ్ళ కళ్ళెదుటే వాళ్ళు ప్రయాణించబోయేటువంటి ఆ బస్ అంటే అక్కడ వరకు వచ్చారు, అక్కడికి వచ్చినాక సేఫ్గా దిగిపోయారు. సో ఆ ప్రయాణికుల రియాక్షన్ ఏంటి? ఏదైనా వాళ్ళ సామాగ్రి కానీ లగేజ్ అంతా కూడా అందులో చిక్కుకుపోయిందా? పూర్తిగా అంటే చేతిలో ఉన్న లగేజీ అంటే వాళ్ళు ఆ ట్రావెల్ చేస్తున్న చిన్న చిన్న వస్తువులు వాళ్ళ చేతిలో ఉన్న మట్టికి తీసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి అంత మట్టికి తీసుకొని రావడం జరిగింది. మెయిన్ లగేజ్ అంటే పెద్ద పెద్ద బ్యాగేజ్ అట్ల మట్టికి లగేజ్ క్యాబిన్ లో ఇరుక్కుపోవడం వల్ల మంటలు వ్యాప్తి చెందడం వల్ల కూడా తీసుకునే ధైర్యం కూడా ఎవరు చేయలేదు. కాకపోతే దాంట్లో ఇంకా పూర్తిగా విషయాలు తెలియాల్సి ఉంది. అంటే దాంట్లో ఏదైనా విలువైన వస్తువులు కానీ బంగారం కానీ లేకపోతే అలాగనే ఏదైనా డబ్బులు ఉండటం కానీ లేకపోతే ఏదైనా విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు ఉండటం కానీ ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా అనేది మటుకు పూర్తిగా కొంత విచారణ తెలుస్తుంది. కాకపోతే ప్రయాణికులు అయితే కొంత బాధపడుతున్నప్పటికీ కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ప్రయాణికుల్లో కొంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాము, ఈ రోజు ఉదయకాల సమయం మనం చూడగలిగామన్న ఒక ఆనందం అయితే ప్రయాణికులు కనిపిస్తున్నట్టుగా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తెలుస్తుంది మనది. ఎందుకంటే ఆ ప్రమాదం నుంచి త్వరితగతిన ఆ డ్రైవర్ అప్రమత్తం అవటము, ఎదురుగా వెళ్తున్న వాహనాలు చెప్పడం, డ్రైవర్ అప్రమత్తం అవటం, వాళ్ళ ప్రయాణికులు నిద్రలేపటం, ఆ నిద్ర మత్తులోనే వాళ్ళు బస్సు దిగిన తర్వాత అసలు ఏం జరుగుతుందనే టైంలోనే ఆ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతవుతున్న క్రమంలో ఒక్క క్షణం లేట్ అయినా కూడా మన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించుకున్న క్రమంలో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల కూడా గమ్యస్థానానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కావేరీ ట్రావెల్స్ సంబంధించి ఒంగోలులోనే కొద్దిగా హెడ్ ఆఫీస్ గా ఉంటుంది. అంటే ఎర్లీ అవర్స్ లో ఒంగోలు వరకు హాల్ట్ ఉన్న బస్సులకి ఒక బస్సుని ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసి తిరుపతికి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ పోలీసులు అంటే ప్రమాదం ఏదైతే సంబంధించింది AP 39 AE 8338 అనే బస్సుకి సంబంధించి అసలు ఏంటి ఎందుకు జరిగింది అన్న కోణంలో కూడా చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి ట్రావెల్స్ అంటే కావేరీ అదేవిధంగా మార్నింగ్ స్టార్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్న బస్సు వెహికల్స్ కి ఏంటంటే ప్రయాణికుల సౌకర్యార్థం కొద్ది కండిషన్ లో ఉంటాం, బస్సులు కూడా కొద్దిగా నీట్ గా చూపించుకోవడానికి కొత్త బస్సులుగా ఉంటాం, ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేదానికోసం వాళ్ళు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కాకపోతే ముఖ్యంగా ఇటీవల కాలం జరుగుతున్న ప్రమాదాలు ఎన్ని తీసుకుంటే కొద్దిగా బ్రాండెడ్ అయితే ఈ కావేరీ ట్రావెల్స్ అదేవిధంగా వేముకి కావేరీ ట్రావెల్స్ వీటిలోనే ప్రమాదాలు జరగటం
వాటిలోనే అధికంగా ప్రాణాలు కోల్పోవడం జరిగిన క్రమంలో కూడా అసలు ఏం జరుగుతుందనే బట్టి అధికారులు కొద్దిగా లోతైన విచారణ చేయాల్సింది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సిబ్బంది ఇది ప్రతిరోజు కూడా ఈ బస్సులు బయలుదేరే ముందు ప్రత్యేకించి ఆ డ్రైవర్ కండిషన్ దగ్గర నుంచి బస్సు ఫిట్నెస్ వరకు ప్రతిరోజు కూడా చెక్ చేసి ఆ గమ్యస్థానాలకు పంపిస్తే ఇటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొంత భావించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ బస్సు కండిషన్స్ స్థానికంగా ఉన్నటువంటి ట్రావెల్స్ కు సంబంధించిన సిబ్బంది చెక్ చేస్తారు, ఆ మెకానిక్ కానీ ఆ మెయింటెనెన్స్ చూసేస్తారు కానీ ఆ బస్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది. కాకపోతే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న సమస్యల్ని వాళ్ళు పెద్ద సీరియస్ గా తీసుకున్న పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తే జరిగే ప్రమాదం కూడా ఊహకన్నది. కాబట్టి అధికారులు కానీ ఇటు ట్రావెల్ సిబ్బంది కానీ ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పేసి ఆ ప్రయాణికులు కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ జరిగిన ఈ ప్రమాదంలో ఎటువంటి ఏం నష్టం జరగలేదు, అంత మట్టికి సంతోషం అని చెప్పేసి కూడా ఇటు అధికారులు కానీ అటు ప్రయాణికులు కానీ ఊపి పీల్చుకున్న పరిస్థితి. కాకపోతే జరిగిన ప్రమాదం మీద ఇంకంత లోతైన విచారణ అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఈ బస్సులో ఉన్న సాంకేతిక సమస్య లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా కొంత విచారణ నివేదిక బయటకు వస్తే కానీ పూర్తిగా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. సో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న బస్సు ఇది. దీంట్లో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకసారిగా ఇంజన్లో నుంచి మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. 36 మంది అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వారందరూ కూడా హుటాహుట్న కిందికి దింపే ప్రయత్నం చేశాడు. ఉలువపాడు మండలం రాజుపాలెం నేషనల్ హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుని ఇంజన్లో వచ్చిన మంటలు గమనించిన డ్రైవర్ ఆ ప్రయాణికులు వెంటనే హుటాహుట్న కిందికి దించేశారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రయాణికులు తీసుకెళ్లే లగేజ్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. కానీ ప్రయాణికులు అయితే సేఫ్గా ఉన్నారు. కానీ నడి రోడ్డు పైన హైవే పైన ఈ మంటలు చెలరేగడం, బస్సు పూర్తిగా దగ్ధమవడం చూసినటువంటి ఆ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుటాహుట్న అప్రమత్తమయ్యారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ ప్రమాదంలో తీవ్రత మరోలా ఉండేది. సో ప్లీజ్ దయచేసి ఇంకోసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి, సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అని. నిజంగానే ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ బస్సు ప్రమాదంలో చాలా పెద్ద మొత్తంలో నష్టం ఉండేది, ప్రాణ నష్టం కూడా వాటిలో ఉండేది. సో ఇంకోసారి వెళ్ళి ఎప్పుడు ప్రికాషన్స్ తీసుకోండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయా, మీ దగ్గర హ్యామర్ ఉందా, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ గ్లాస్ బ్రేక్ చేయడానికి మీ దగ్గర ఆపర్చునిటీ ఉందా, ఇవన్నీ గమనించిన తర్వాత ఆ ప్రయాణాన్ని సాగించండి.